సరస్వతి పుష్కరాల్లో అక్కడ సీనియర్ శాసనసభ్యుడు సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి జి వివేక్ వెంకట స్వామి గారు దళితుడు, దళిత నాయకుడు, అపారమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వెంకట స్వామి గారి కుమారుడు వివేక్ గారు. రాజకీయ కుటుంబం, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు విధేయతంగా ఉన్నటువంటి కుటుంబం వారిది. అలాంటి వివేక్ గారికి ఆహ్వానం పలకలేదని చెప్పేసి అక్కడ నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి గారికి సిగ్గుండాలి పోయి మాట్లాడేటప్పుడు. దళితుడండి జి వివేక్ వెంకట స్వామి గారికి కృష్ణ అక్కడ మన సరస్వతి పుష్కరాలకి ఆహ్వానం ఇవ్వలేదు, కనీసం ఇన్విటేషన్ ఇవ్వలేదు. దాని గురించి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఫస్ట్ మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం, చక్కదిద్దుకుంటాం, బాగానే ఉంది. నువ్వు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన, మా పార్టీ పైన ఏడ్చి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలు తప్పుదో పట్టించి అధికారంలోకి వచ్చినావు నువ్వు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారి పైన ఏడుపా? ఇంకెన్ని రోజులు పాపం గడుపుకుంటావు కేసీఆర్ గారి పెప్పని? కళలు కూడా కేసీఆర్ గారి, నిద్రలో కేసీఆర్ కళలు కూడా బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారి, హరీష్ కళలు మొత్తం మీద ఎదురుతాడు ఆయనకి. ఆయన ఎక్కువ మా గురించి, మా పార్టీ వ్యవహారాల గురించి ఆలోచన చేసి తాను ముఖ్యమంత్రి అయిన సంగతి ఇంకా మర్చిపోతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటాను. నిన్న ప్రజలు నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. తనకు తాను మర్చిపోతున్నాడు. ఎక్కువ తనకున్న బాధ్యత ఈరోజు అపారం ఏంటంటే బృహత్తర బాధ్యత ఉంది ఆయన పైన. ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ప్రజలు. రాష్ట్రాన్ని చక్కదిద్ది రాష్ట్రాన్ని ముందుకు నడిపించే బాధ్యత తీసుకొని ప్రజా అవసరాలు తీరిస్తే బాగుంటుంది తప్ప ఇంకా మా పార్టీ గురించి ఏడ్చి, పార్టీ వ్యవహారాల గురించి ఏడ్చి ఎక్కువ తలదూర్చి చేయడం మంచిది కాదు, రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి ఇప్పటికే కోర్టులు ముట్టకాయలేసి మరి చెంపబెట్ట లాంటి తీర్పులు వస్తూ ఉన్నాయి, వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. దానిపైన దృష్టి కేంద్రీకరించి సర్దిద్దుకుంటుంటే వారికి మంచిది, రాష్ట్రానికి మంచిది. థ్యాంక్ యూ.